హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు అయితే ఒక మంచి జాబ్ అనేది స్పాట్ అయిందండి. ఇన్ఫోసిస్ నుంచి ఈ ఆఫర్ అనేది రావడం జరిగింది. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. 10+2 చాలా రోజుల తర్వాత మనకి ఓన్లీ 10+2 క్వాలిఫికేషన్తో కస్టమర్ సర్వీస్లో ఎగ్జిక్యూటివ్గా మనకి ఈ పోస్ట్ అనేది రావడం జరిగింది. రీసెంట్గా వచ్చింది, నౌకరీలో పోస్ట్ అయింది ఇది. ఇదేంటంటే హైబ్రిడ్ జాబ్ అనమాట. హైబ్రిడ్ ఏంటంటే ఆఫీస్ నుంచి కొన్నాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఇంటి దగ్గర నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి ఉంటుంది. క్రింద ఇచ్చినటువంటి లొకేషన్స్ మనం చూసుకున్నట్లయితే కోల్కతా, చండీగఢ్, ఇండోర్, అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ లొకేషన్ తెలంగాణకు వచ్చేసి, అలాగే పూణే, మహారాష్ట్ర, బెంగళూరు ఇలాంటి లొకేషన్స్లో అన్నిట్లో ఉంది. మీరు అప్లికేషన్ అనేది ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కొన్నాళ్ళు ఆఫీస్ నుంచి వర్క్ చేయాల్సి వస్తుంది, కొన్నాళ్ళు అయితే ఫైనల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కానీ ఫైనల్గా ఆఫీస్ నుంచి వర్క్ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఇప్పుడు మనం ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి Naukri.com డాష్బోర్డ్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పినట్టుగా శాలరీ ప్యాకేజ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి. 2.25 టు 4.5 ల్యాక్ పెర్ యానం ఇచ్చాడు. అంటే ఇంచుమించుగా మీకు స్టార్టింగ్ శాలరీ 15 నుంచి అట్లా ఉంటుంది. తర్వాత మీకు ఇంచుమించుగా ఒక 35 వరకు కూడా శాలరీ పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, హైబ్రిడ్ అని చెప్పేసి చెప్పాడు. అదే ముందు మనం చెప్పుకున్నట్లుగా ఫస్ట్ ఆఫీస్ నుంచి వర్క్ చేయాల్సి ఉంటుంది, ముందు వర్క్ ఫ్రమ్ హోమ్, తర్వాత ఆఫీస్ నుంచి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్. సో హ్యావ్ టు రిజాల్వ్ ది కస్టమర్ క్వరీస్ ఓవర్ ది కాల్ ఆర్ చాట్. కాల్ ద్వారైనా లేదంటే చాట్ ద్వారా అయినా సరే కస్టమర్ తాలూకు క్వరీస్ అని మనం చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్ జాబ్ రోల్ అనమాట. ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలని ఇక్కడ వీళ్ళు ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేయొచ్చు. అది లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మినిమం హెచ్సిఎస్ అంటే 10+2 అనమాట. 10+2 చేసినటువంటి ఏ క్యాండిడేట్స్ ఏ స్ట్రీమ్లో చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఎక్సలెంట్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. అలాగే కమింగ్ 3 మంత్స్ అంటే మీరు జాయిన్ అయిన తర్వాత నో ప్లాన్డ్ లీవ్ ఫర్ ది అప్కమింగ్ 3 మంత్స్ ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత 3 మంత్స్ వరకు కూడా ఎటువంటి లీవ్స్ ఇవ్వడం జరగదని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. దాని ప్రకారం చూసుకొని ప్లాన్ చేసుకోవాలన్నమాట. వర్కింగ్ అవర్స్ 9 అవర్స్ ఉంటుంది, 8 అవర్స్ వర్క్ ఉంటుంది, 1 అవర్ అనేది బ్రేక్ ఉంటుంది అనమాట టోటల్గా. ఇక్కడ మనకి రోలు మనం చెప్పుకున్నట్లుగానే కస్టమర్ సర్వీస్లో బీపీఓ సర్వీస్కి వస్తుందన్నమాట. బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్ అంటారు. బీపీఓ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఫుల్ టైమ్ పర్మనెంట్. ఓకే, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ చెప్పాడు క్లియర్గా గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మనకి ఓన్లీ 10+2 ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేద్దాం ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మనకి లింక్ ఇచ్చాడు. ఈ లింక్ మీద మనం క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కస్టమర్ కేర్ సర్వీస్ అని ఇక్కడ మనం ఫామ్ గురించి చూద్దాం. ఇంగ్లీషు ఫ్లూయెన్సీ మీకు ఏ విధంగా ఉందని అడుగుతున్నాడు. ఎక్సలెంట్, గుడ్, ఫెయిర్, యావరేజ్, పూర్ అని చెప్పేసి. సో జనరల్గా మీరు బాగా మాట్లాడినట్లయితే ఎక్సలెంట్ పెట్టండి, లేదంటే గుడ్ అని పెడితే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఓకే విత్ ది వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఓకే విత్ ది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కస్టమర్ సర్వీస్. ఆఫీస్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్ ఉంటుందని చెప్తున్నాడు. వీక్లీ ఆఫ్ కూడా ఉంటుంది. దానికి ఓకే అని చెప్పేసి మనం ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే 14K నుంచి 32K అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. చూడండి, 14K నుంచి 32K వరకు మనకి రావడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇఫ్ యూ సెలెక్టెడ్ హౌ సూన్ యూ స్టార్ట్ ది జాబ్. మీరు సెలెక్ట్ అయినట్లయితే ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారని చెప్పేసి అడుగుతున్నాడు. 7 డేసా 10 డేసా మీ ఇష్టం. మీకు ఎన్ని డేస్ అవైలబుల్గా జాయిన్ అవుతారనుకుంటే అన్ని డేస్ దగ్గర పెట్టండి. నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి సిటీని క్లిక్ చేయమని అంటున్నాడు. ఇక్కడ వితిన్ 30 డేస్లో మీరు మళ్ళీ మారడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి అంటున్నాడు. ఇదిగోండి 14 నుంచి 32,000 వరకు కూడా ఇక్కడ శాలరీ క్లియర్గా మెన్షన్ చేశాడు. ది జాబ్ ఎంటైర్లీ వర్కింగ్ ఆఫీస్ బేస్డ్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అండ్ రిక్వైర్స్ ది ఫ్లూయెన్సీ ఇంగ్లీష్. ఇదివరకు మనం చెప్పుకున్నట్లుగానే అలాగే శాలరీ కూడాను 14 నుంచి 32K అన్నాడు. కైండ్లీ ఎగ్జిస్ట్ ఇఫ్ యూ ఆర్ నాట్ స్పెసిఫిక్ లొకేషన్ వాక్ ఇన్ unable to start within the 30 days or not okay with the profile.
సో మీరు 30 డేస్లో మీరు ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ వర్క్ చేస్తారని చెప్పేసి. సో ఇక్కడ ఏదో ఒకటి మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతున్నాడంటే ఇక్కడ హైదరాబాద్ లొకేషన్కి వచ్చేసి మనకి 2 విధాలుగా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సోమాజిగూడ, స్టార్ టెక్ సోమాజిగూడ, డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్, ఇంగ్లీష్, హెచ్సిఎస్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చని మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ సోమాజిగూడలో ఒకటి ఉంది. అదేవిధంగా టెక్ మహీంద్రా సికింద్రాబాదు ఈ లొకేషన్లో ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ సేమ్ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. తెలుగు క్యాండిడేట్ కెన్ టేక్ హోమ్. ఇప్పుడు 14 అన్నారు కదా, ఇక్కడ 11K చూపిస్తున్నట్టు టేక్ హోమ్ అనడం. అంటే 14 అంటే వాటిలో ఇంకా డిడక్షన్స్ అన్నీ ఉంటాయని అర్థం అనమాట. ఇక్కడ టేక్ హోమ్ వచ్చేసి 11. ఇంకా తెలుగు కాకుండా ఇంకా అదర్ లాంగ్వేజ్ ఒకవేళ మీరు మాట్లాడినట్లయితే కన్నడ కానీ మలయాళం కానీ మాట్లాడినట్లయితే 13K టేక్ హోమ్ ఇస్తాడని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఒక్క లాంగ్వేజ్ కంటే ఇంకా ఎక్కువ లాంగ్వేజ్ వచ్చినట్లయితే మీకు అంటే తెలుగు కాకుండా కన్నడ మీరు కస్టమర్ సర్వీస్లో మాట్లాడినట్లయితే మీకు 13K వస్తుందన్నమాట. లేదు మీకు ఇష్టం లేదనుకుంటే ఎగ్జిట్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌవ్ ది ఓపెనింగ్స్ కైండ్లీ రిజెక్ట్ మై ప్రొఫైల్. సో మీకు ఈ రెండిట్లో ఏది ఇష్టమైతే దాని మీద క్లిక్ చేయండి. లేదనుకుంటే ఇష్టం లేదనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ క్వాలిఫికేషన్ లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం క్లిక్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సో ఆన్ పేపర్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 6 months లేకుంటే 1 year ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు పెడతారు. లేదంటే ఫ్రెషర్ అని పెట్టేసిన నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మళ్ళీ ఇఫ్ యూ హ్యావ్ ది ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ కింద ఇచ్చినటువంటి కంపెనీస్లో మీరు వర్క్ చేశారని అడుగుతున్నాడు. మనం ఫ్రెషర్ అని పెట్టేద్దాం. ఇక్కడ ఒకవేళ వర్క్ చేసినట్లయితే ఆ కంపెనీ మీద టిక్ పెట్టండి. ఎన్ని మంత్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందో అది కూడా టిక్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కంపెనీ తాలూకా డీటెయిల్స్ అడుగుతున్నాడు అనమాట. కస్టమర్ సర్వీస్ సేల్స్ ఇంక్లూడింగ్ ది నేమ్ ఆఫ్ ది లాస్ట్ ఎంప్లాయీ, డ్యూరేషన్ ఆఫ్ ది ఎంప్లాయీ అని చెప్పేసి అడుగుతున్నాడు. మనకి ఎక్స్పీరియన్స్ లేదని పెట్టాం కాబట్టి ఇక్కడ ఎన్ఏ అని పెట్టేస్తే సరిపోతుంది. నాట్ మంత్లీ టేక్ హోమ్. మంత్లీ టేక్ హోమ్ అంటే ఇప్పుడు మనకి అసలు జాబే చేయలేదు కాబట్టి ఇంకా మంత్లీ టేక్ హోమ్ ఉంటుంది. ఫ్రెషర్ అని పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే లాస్ట్ శాలరీ మెన్షన్డ్ ఇన్ ద సిటీసీ అన్నాడు. లాస్ట్ శాలరీ అంటే మెన్షన్ అంటే మనం జాయిన్ అవ్వలేదు కాబట్టి ఫ్రెషర్ యాజ్ కంపెనీ నామ్స్, ఫ్రెషర్గా కంపెనీ నామ్స్ ప్రకారం ఎంత శాలరీ ఇస్తే అంతా తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ మనం ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ ఫిల్ చేయాలి, లాస్ట్ నేమ్ ఫిల్ చేయాలి. తర్వాత ఫాదర్స్ ఫస్ట్ నేమ్ ఓన్లీ ఫస్ట్ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, జెండరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేస్తారు, ఆధార్ నెంబర్ ఫిల్ చేస్తారు. అలాగే మీరు ఏ లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు కాకుండా ఇంకా తమిళ్ వచ్చినా, హిందీ వచ్చినా, ఇంకా ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే అదర్ దాన్ ఏది వచ్చినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఏ లాంగ్వేజ్ వస్తుందో అది మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటి కంటే 2 ఎక్కువైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కరెంట్ సిటీ మెన్షన్ యువర్ కరెంట్ సిటీ అండ్ ఏరియా రెసిడెన్స్. సో మీరు ప్రజెంట్ ఏ సిటీలో ఉంటున్నారు ఆ ఏరియా ఏంటి అని చెప్పేసి మీరు ఇక్కడ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది వెళ్ళిపోతుంది. సో కంప్లీట్గా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.